హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. పుట్టిన బిడ్డ ఎన్ని గంటలకి యూరిన్ పాస్ చేయాలి, మోషన్స్ పాస్ చేయాలి సార్? అంటే ఇంత టైం అనేది ఉంటుందా? ఉంటుంది. పుట్టిన బిడ్డ ఎంతసేపట్లో యూరిన్ పోవాలి, ఎంతసేపట్లో మోషన్ పోవాలి అనేది చాలా మంచి క్వశ్చన్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. యూరిన్ అనేది బేబీ మూత్రం చేయడం అనేది గర్భసంచిలోనే స్టార్ట్ అయిపోతుంది. బేబీ ఉమ్మనీరు తాగి తర్వాత యూరిన్ పోయడము, దానివల్ల ఉమ్మనీరు ఎక్కువ ఫామ్ కావడం, ఇవన్నీ కూడా గర్భసంచిలో స్టార్ట్ అయిపోతాయి. సో పుట్టిన తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత యూజువల్గా కామన్గా 48 hours లోపు యూరిన్ చేస్తారు. ఇంకా ఈ 48 hours లో కూడా యూరిన్ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది తక్కువ ఫీడింగ్. ఎవరైతే ఫీడింగ్ తక్కువ తీసుకుంటున్నారో, ఫీడింగ్ తక్కువ ఇవ్వలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళకి యూరిన్ తక్కువ వస్తుంది. సో ఈ యూరిన్ పోవడంలో దాన్ని బట్టి మనకి బిడ్డకి సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ లేకపోతే ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది యూరిన్ పోసే దాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఎవరైతే డైపర్స్ వేసుకుంటారో వాళ్ళ డైపర్ మార్చేటప్పుడు బరువు చూసుకోమని చెప్తాం. యూజువల్గా మనకి ఎవ్రీ టైం డైపర్ మార్చేటప్పుడు డైపర్ బరువు అవుతుంది అంటే యూరిన్ పోతున్నట్టు. ఇంకొకటి పాలు కరెక్ట్గా అంటే తాగాల్సినంత పాలు తాగుతున్నప్పుడు పిల్లలు ఏమవుతుంది అంటే రోజుకి 4 to 6 times వరకు యూరిన్ పాస్ చేస్తారు. సో డైపర్స్ బరువు అవుతుంటాయి, 4 to 6 times వరకు యూరిన్ పోతారు. సో దీనివల్ల మనకి బేబీకి ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకా మోషన్, దీన్ని పుట్టగానే వెళ్ళే ఫస్ట్ 48 hours వెళ్ళే మోషన్ని మెకోనియం అంటాం. ఇది నల్ల రంగులో ఉంటుంది, కానీ దీన్ని వాళ్ళు భయపడద్దు. చాలా మంది మోషన్ నల్లగా వెళ్తున్నారు అని చెప్పి భయపడుతుంటారు. ఇది 48 hours, కొంతమందికి రేర్గా 72 hours వరకు నల్లగానే వెళ్తారు. ఈ వీలైనంత వరకు 48 hours లో బేబీ మోషన్ పాస్ చేయాలి. ఈ నలుపు అనేది నార్మల్ గోల్డెన్ ఎల్లో కలర్కి ఎప్పుడు మారుతుందంటే బేబీ బ్రెస్ట్ ఫీడింగ్కి బాగా మంచిగా అలవాటు పడిపోయినప్పుడు, సఫిషియెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చినప్పుడు ఈ మోషన్లో నల్లదనం పోయి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. ఈ గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ చూసి కూడా బేబీకి మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్ సరిపోతుందా లేదా అని కూడా చెప్పగలుగుతాం. సార్, అసలు పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, మాటికి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, అలాంటి వాటికి ఎలాంటి కారణాలు ఉంటాయి సార్? ఈ పిల్లలు ఏడవడం అనేది యూజువల్గా వాళ్ళకి మనతో సంప్రదింపడానికి మాటలు రానంత వరకు కూడా పిల్లలు ఏదైనా కానీ ఏడుతూనే మనతో సంభాషిస్తుంటారు. యూజువల్గా యూరిన్కి వెళ్ళినా మోషన్కి వెళ్ళినా వాళ్ళకి ఏమైనా కానీ ఫస్ట్ అనేది యూరిన్ వస్తుంది, అదే క్రై వస్తుంది. సో ఈ క్రై అనేది నార్మల్గా ఉంటే ఏం పర్లేదు. దీన్ని ఎక్సెసివ్ క్రై అనేది ఎప్పుడు అంటామంటే బేబీ ఎప్పుడైనా 1/2 hour కన్నా కంటిన్యూస్గా కుక్కబట్టి ఏడుస్తుండడం, ఇట్లాంటి దాన్ని ఎక్సెసివ్ క్రై అంటాము. మనకి చూస్తే ఫస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ది ఎక్సెసివ్ క్రై అనేది ఫీడింగ్. ఫస్ట్ అన్నిటికంటే 90% వరకు ఫీడింగ్ వల్లనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఎక్సెసివ్ క్రై స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి చూడాలి. ఇన్ కేస్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ కొంతమందికి ల్యాచింగ్ ప్రాబ్లమ్, అంటే బ్రెస్ట్ సరిగ్గా అటాచ్ కాకపోవడం వల్ల కూడా ఏడుస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి టెంపరీగా రిలీఫ్ కావడానికి స్పూన్తో ఇచ్చి చూడాలి. అట్లా కూడా లేదు అనుకుంటే, ఇంకా ఎక్సెసివ్ క్రై లేదనుకుంటే కొంచెం భుజం మీద వేసుకొని తిప్పడం కానీ, లేదంటే వెహికల్ వేసి తిప్పడం, ఉయ్యాలు లోపడం, ఇట్లాంటివి చూస్తే యూజువల్గా ఈ కామన్ కాజ్ ఆఫ్ ది 90% ఆఫ్ ది కాజ్లో ఎక్సెసివ్ క్రై తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ రీజన్ వచ్చేసి చెవి నొప్పి. ఈ చెవి నొప్పి అనేది యూజువల్గా ఏఓఎం, అక్యూట్ ఓటైటిస్ మీడియా అంటారు. దీనివల్ల కూడా ఏడుస్తుంటారు. ఇంకా ర్యాషెస్, పడుకోబెట్టే ప్లేస్లో కంఫర్టబుల్ లేకపోవడము, వీటన్నిటి వల్ల కూడా ఉంటుంది. ఈ కాజెస్ అన్నీ అయిపోయినాక కూడా కొన్ని నిర్ధారణ కాకుండా ఉండే క్రై ఉంటుంది అనమాట. దానిని మనం ఇన్ఫాంట్ కోలిక్ అంటాము. సో ఏదైతే మనం 90% కాజెస్ ఆఫ్ ది అనుకున్నామో, ఈ 90% కాకుండా దీన్ని నిర్ధారించలేని కాజుని ఇన్ఫాంట్ కోలిక్ అంటాం. ఈ ఇన్ఫాంట్ కోలిక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే బేబీ ఫిజికల్గా అంటే బేబీ గ్రోత్ కానీ, తర్వాత ఫీడింగ్ తీసుకోవడంలో కానీ, బేబీ మిగతా టైంలో ఉండే బిహేవియర్ కానీ అంతా వీటిల్లో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇది ఎలా ఉంటుందంటే వీక్లీ 2 times ఈవినింగ్, ఎస్పెషల్గా ఈవినింగ్ టైంలో వారంలో 2 సార్లు జరుగుతుంది. ఈ 2 సార్లు జరిగేటప్పుడు దీన్ని ఇన్ఫాంట్ కోలిక్ని యూజువల్గా దీనికి ఏం ట్రీట్మెంట్ లేకుండా, లేదు కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి కొన్ని పొట్టలలో వేసే, నోట్లో వేసే మందుతోని, యాంటీకోలిక్ మెడిసిన్స్తోని చాలా వరకు ట్రీట్ చేయొచ్చు. ఇది ఎప్పుడైతే వారంలో 2 సార్ల కన్నా ఎక్కువ జరుగుతుంది, ఈ క్రై కూడా 1/2 hour కానీ లేకపోతే ఓవర్ నైట్ టోటల్గా నైట్ మొత్తం ఏడుస్తున్నారు, ఇట్లాంటప్పుడు మనం వేరే సీరియస్ కండిషన్స్ కానీ లేకపోతే అబ్నార్మల్ కండిషన్స్ కానీ చూసుకోవాలి. దీంట్లో ఒకటి మనకి కౌ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ అంటారు. సో ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ కాకుండా ఫార్ములా ఫీడింగ్లో ఉన్నారు వాళ్ళకి కౌ మిల్క్ ప్రోటీన్ అనేది సరిగ్గా డైజెషన్ కాక ఇంటాలరెన్స్ డెవలప్ అవుతుంది. సో దీంట్లో వచ్చే ఫస్ట్ సిమ్టమ్ ఎక్సెసివ్ క్రై. దీంతో పాటు మోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఈ కండిషన్స్లో దీన్ని కౌ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్గా మనము డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మళ్ళీ చేసుకోవాలి. ఇంకొకటి ఎమోషనల్. కొంతమంది ఎమోషనల్గా అంటే మదర్తో ఎక్కువ ఉండడం పిల్లలు కోరుకోవడము, తర్వాత మదర్తో సపరేట్ కాకుండా ఉండాలని కోరుకోవడము, ఎమోషనల్గా కూడా సైకలాజికల్గా కూడా బేబీ కొంతమంది ఉండి బిహేవియర్ చేంజెస్ వల్ల కూడా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా
అంత సీరియస్ విషయాలు కాదు. ఓన్లీ కౌ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ అనేది మనము ఎక్సెసివ్ క్రై ఉన్నప్పుడు కౌ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ అనేది ఉందా లేదా అనేది అదొకటి నిర్ధారణ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.